Everyone, welcome to the institutional data breakdown session for tomorrow, అంటే ట్యూస్డే కోసం 2nd సెప్టెంబర్. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ అండ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో మీకు లైవ్ మార్కెట్లో చాలా సపోర్ట్ అయితే అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈ రోజు మార్కెట్ని అయితే ప్రైస్ యాక్షన్ అయితే ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చేద్దాం. అండ్ ప్రైస్ డే బిఫోర్ ఎస్టర్డే ఫ్రైడే ప్రీవియస్ సెషన్లో ప్రైస్ ఇక్కడ ఉండే. అండ్ మన ప్రెడిక్షన్ వచ్చేసి ఈ కింది లెవెల్స్ లో బేరిష్ ట్రేడ్ ని అవాయిడ్ చేయాలి అండ్ పైన ఈ లెవెల్స్ పైన బుల్లిష్ లెవెల్స్ ని అవాయిడ్ చేయాలి. బట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ కి వచ్చి ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటుందో అంటే గ్యాప్ అప్ అవనియండి ఎక్కడన్నా అవనియండి, బట్ ప్రైస్ ఈ లెవెల్స్కి వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకొని ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తుందో మనం హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ కింద కన్సిడర్ చేసినాం. బట్ ఈ రోజు అది రాలేదు. అండ్ మనీ సంపాదించవచ్చు, ట్రేడ్ తీసుకోకుండా కూడా మనీ సేవ్ చేయడం కూడా గుడ్ ఎర్నింగ్ అన్నమాట మనకి. అండ్ ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ వరకు బుల్లిష్ ట్రేడ్ ఉంది, అది లో ప్రాబిలిటీ కింద మనం కన్సిడర్ చేస్తాం. అది మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే మనం అట్లీస్ట్ 25% క్వాంటిటీ 10% క్వాంటిటీ దాంతో కూడా చేయొచ్చు, ఈ లెవెల్ వరకు వెళ్తుందండి. ఎప్పుడైతే మనం బేసిక్ యాంటీ ట్రేడ్ తీసుకుంటామో అప్పుడు లో క్వాంటిటీతో చేస్తాం. చాలా స్మాల్ క్వాంటిటీ తీసుకొని ఆ ప్రపోర్షనేట్ ఎక్కడికైతే ఈక్వేషన్ ఉందో అక్కడి వరకు చేస్తాం. అండ్ ఒకసారి ఈ రోజు మనం అనుకున్న దాని ప్రకారం ఒకసారి మీకు మల్టిపుల్ థింగ్స్ ఎవరైతే వాట్ వి కాల్ ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం వచ్చు, ఎవరికైతే డైవర్జెన్సెస్ చూడడం వచ్చో వాళ్ళైతే ఫుల్ క్వాంటిటీతో కూడా చేసి ఉంటారు నాకు తెలిసి. ఒకసారి మీకు క్విక్గా చూపిస్తాను. ప్రైస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా ఈ ఈ ఏరియా నుంచి అండ్ ఈ ఛానల్ అయితే చూడండి. పర్ఫెక్ట్గా ఇక్కడ అండర్ త్రో చేసింది, ఓవర్ త్రో అండ్ అండర్ త్రో లైట్గా టచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ చేసేసి ప్రైస్ అయితే పైకి వెళ్ళిపోయింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఛానల్ మనకు టార్గెట్ వచ్చేసి ఛానల్ ఉంటుంది. అండ్ ఈ ఛానల్ని మనకు కనబడగానే ట్రేడ్ తీసుకోవాలంటే కాదు. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది బ్రేక్అవుట్ అయితే అయిపోయింది క్యాండిల్. అండ్ ఇంకొక వే కూడా చూపిస్తాను మీకు, ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కూడా చూపిస్తాను. సో దట్ మీకు లైవ్ మార్కెట్లో ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి తీసుకుంటే మనకి ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అండ్ బ్రేక్అవుట్ క్యాండిల్ 50% రిట్రేస్మెంట్ కూడా అయింది. అండ్ మనం ఎప్పుడు కూడా ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా రీటెస్ట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే తీసుకుంటాం. రీటెస్ట్ లెవెల్లోనే మీరు వేరే ఎగ్జిస్టింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళింది. సో అండ్ ఈ ట్రయాంగిల్ ఛానల్కి అడిషనల్ సపోర్ట్ ఏముంది అంటే మీరు ఎప్పుడైనా సరే డైవర్జెన్సెస్ అబ్జర్వ్ చేయండి. డైవర్జెన్సెస్ ఏంటంటే ప్రైస్ యాక్షన్లో ప్రైస్ ఎప్పుడు కూడా చార్ట్లో లోవర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అండ్ ఎంఏసిడిస్లో మాత్రం హయ్యర్ హైస్ చేస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇక్కడ ప్రైస్ లోవర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ మీరు ఇండికేటర్లో చూస్తే మాత్రం హైయర్ హైస్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఆర్ఎస్ఐలో అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఎప్పుడో చోట చూడండి. లేదంటే ఫ్యూచర్లో నేను వీడియో చేసి పెట్టేలా చూస్తాను నేను. సో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. అంటే ఏంటి, బేరీ స్ట్రెంత్ అక్కడికి అయిపోయింది. సో ప్రైస్ వెళ్తుంది కింద, కానీ బేర్స్ ఎవరు లేరు ఆ లో లెవెల్స్లో. అంటే ఈ లెవెల్స్లో బేర్స్ ఎవరు లేరు అని చెప్పేసి ఇవన్నీ మీకు ముందే ప్రెడిక్ట్ చేసి నేను అవాయిడ్ చేయించాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం రీటైలర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే ఈ ఏరియాస్లో ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఆల్రెడీ డైవర్జెన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది చాలా క్విక్గా పైకి వెళ్తుంది. సో అందుకని ఇక్కడ మీకు అవాయిడ్ చేయమని చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లెవెల్స్లో కూడా అవాయిడ్ చేయమని చెప్పాను. సో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి చెప్పేటప్పుడు కూడా. అండ్ మీరు క్విక్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకొకటి కూడా మీకు ఉంది, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. మీరు ప్రైస్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ సేమ్ ఉండాలని ఎక్కడ ఉండదు. మీరు ప్రైస్లో మ్యాప్ చేసుకొని చూడండి ఇది. అండ్ మన టార్గెట్ వచ్చేసి డెప్త్ ఉంటుంది. సో మోస్ట్లీ అలా ఇంత కన్ఫర్మేషన్ ఉన్నాక మనం మేజర్ క్వాంటిటీతో చేసినా కూడా పెద్ద హెడ్ ఏక్ ఏమి ఉండదు ట్రేడ్స్లో. అండ్ ఛానల్స్ బేసిక్గా ఏంటంటే ట్రెండ్ లైన్స్ గీయడం, ఛానల్స్ తర్వాత డైవర్జెన్సెస్ సప్లై చేయడం అండ్ దాంతోపాటు డేటా బ్రేక్ డౌన్ చేయడం కూడా వచ్చినట్టయితే మార్కెట్లో అంత పెద్ద హార్డ్ టఫ్ జాబ్ అయితే ఉండదు. అండ్ మీరు మన వీడియోస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎప్పటివరకు ఎక్కడ కూడా స్టాప్ లాస్ తీసుకునే సిచ్యువేషన్ కూడా రాలేదు. అండ్ గ్రేట్ అని చెప్పట్లేదు, స్టాప్ లాస్ తీసుకునే సిచ్యువేషన్స్ చాలా
మినిమల్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం లెవెల్స్ బేస్డ్ చేస్తున్నాం. ఆ లెవెల్కి వెళ్తేనే అక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాం. అదర్వైజ్ వెరీ లో క్వాంటిటీ పోర్షన్లో మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఈ లెవెల్స్ ముందే ప్రెడిక్ట్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఫోమో కూడా తగ్గుతుంది. అండ్ ఒకసారి డేటా చూద్దాం రేపటి కోసం ఎలా ఉంది ఏంటి అనేది క్విక్గా. అండ్ యా, సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పొజిషనల్లీ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రోస్ బేరిష్ ఉన్నారు, డిఐఎస్ జనరలీ వీ డోంట్ కన్సిడర్, బట్ వాళ్ళు కూడా బేరిష్ ఉన్నారు. కానీ వీళ్ళందరూ బ్లఫ్ చేస్తున్నారు వీళ్ళ పొజిషన్స్ తోని. బట్ మార్కెట్లో క్లయింట్స్ మాత్రం గుడ్ అమౌంట్ ఆఫ్ పోర్షన్స్తో రేపు బేరిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు, ప్రోస్ మాత్రం వాళ్ళ పొజిషన్స్ హెడ్ చేసి పెట్టినారు అనమాట. వీళ్ళకి మార్కెట్ ఎటు పోయినా పర్లేదు, బట్ ఎఫ్ఐఎస్ మాత్రం నాకు తెలిసి ఈరోజు స్టాప్ లాస్ తీసుకుంటారు, ఆర్ సమ్ క్వాంటిటీలో ప్రాఫిట్స్ కూడా బుక్ చేసి ఉంటారు. అండ్ వీళ్ళు క్విక్గా టర్న్ అయిపోయినారు బుల్లిష్కి. వీళ్ళ పొజిషన్స్ వల్లనే మూవ్ కూడా వచ్చి ఉంటుంది. అండ్ ప్రోస్ మాత్రం ఈరోజు హెడ్జింగ్ చేసి పెట్టుకున్నారు, అండ్ వాళ్ళకి రేపు ఎటు వెళ్ళినా కూడా వాళ్ళు లైవ్లో పొజిషన్స్ బిల్డ్ చేస్తారు ఎఫ్ఐఎస్ యాక్టివిటీస్ని చూసి. అండ్ క్లయింట్స్ మాత్రం డే బిఫోర్ ఎస్టర్డే, ఐ మీన్ ప్రీవియస్ సెషన్లో బుల్లిష్ ఉన్నారు, ఈ రోజు మాత్రం కంప్లీట్గా వాళ్ళ పొజిషన్స్ అన్ని స్విచ్ అయిపోయినాయి, బేరిష్ అయినారు. సో ఇది అందరికీ కనబడుతుంది. దీని వాళ్ళ మైక్రో పొజిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం డేటా బ్రేక్ డౌన్ అయితే నేర్చుకోవాలి. మనం బ్లైండ్గా మార్కెట్లో వెళ్ళి ట్రేడ్ అయితే చేయకూడదు. చేస్తే మాత్రం హ్యూజ్ లాసెస్ అయితే ఉంటాయి. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. అట్లీస్ట్ ఈ వీడియో కంప్లీట్గా చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ డేటాతో మీరు జనరల్గా వాట్ వి కాల్ రెగ్యులర్గా కంపేర్ చేయండి పొజిషన్స్ ఎలా ఎటు సైడ్ నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి, నేను ఎలా చెప్తున్నా అనేది. అండ్ ఫ్యూచర్లో నేను కోర్స్ లాంచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. బట్ యా, సో ఫైనల్లీ క్లయింట్స్ మైక్రో పొజిషన్స్లో వాళ్ళు బేరిష్ ఉన్నారు, బట్ ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు, ప్రోస్ మాత్రం హెడ్జ్ చేస్తున్నారు. సో ఒకసారి ప్రైస్ యాక్షన్లో అలైన్ చేసుకొని వీళ్ళ పొజిషన్స్ని చూద్దాం. అండ్ రేపటి కోసం యా, ఆల్రెడీ నేను కొంత హోంవర్క్ అయితే చేసి పెట్టినాను. యా, సో మనం బుల్లిష్ ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఈ లెవెల్స్కి వచ్చి ఎప్పుడైతే రివర్సల్స్ అబ్జర్వ్ చేస్తామో అప్పుడు హెల్దీ కరెక్షన్ కింద కన్సిడర్ చేసి హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ కింద తీసుకోవచ్చు అండ్ టిల్ దీస్ లెవెల్స్. అండ్ దీని తర్వాత మాత్రం ట్రైల్ చేయండి. ఇన్ కేస్ ప్రైస్ డైరెక్ట్ ఓపెన్ అయిపోయి ఇక్కడ నుంచే ఎక్కడికి వెళ్ళిపోతుంటే మాత్రం రీటెస్ట్లో లో ప్రాబిలిటీ కింద తీసుకోండి. ఇన్ కేస్ ఎవరైతే తక్కువ అమౌంట్తో చేసేవాళ్ళు, ఐ మీన్ లో క్వాంటిటీతో చేసేవాళ్ళు అవాయిడ్ చేసినా పర్లేదు. మనకి ఏంటంటే ట్రేడ్ అవాయిడ్ చేసినా పర్లేదు, ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ట్రేడ్ తీసుకుంటే మనం స్టాప్ లాస్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ మంత్లీలో 22 ట్రేడింగ్ సెషన్లో 50% మనం ప్రొప్రైటరీస్ కానీ ఎఫ్ఐఎస్తో కానీ బిగ్ ప్లేయర్స్తో ఉంటే మాత్రం మన ప్రాఫిట్స్ అనేవి చాలా హ్యూజ్లో ఉంటాయి. సో ఎవ్రీడే ట్రేడ్ చేయాలన్న రీజన్ కూడా ఏం లేదు మనకి. సో యా, సో ఇక్కడ నుంచి వస్తే మాత్రం ఇక్కడ తీసుకోండి. ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ని కన్ఫర్మ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుంటే మాత్రం బేరిష్ బేరిష్ చేయడానికి మాత్రం కన్ఫర్మేషన్ అయితే కావాలి. ఎనీవే ఇది కూడా మీడియం ప్రాబబిలిటీయే. అండ్ ఈ లెవెల్స్లో బుల్లిష్ ట్రేడ్ ఈ లెవెల్స్లో, బేరిష్ని ఈ లెవెల్స్లో అవాయిడ్ చేయడం కూడా బెటరే. ఎందుకంటే రేపు క్విక్ రివర్సల్స్ ఉంటాయి రేపు ఎక్స్పైరీ కాబట్టి. అండ్ అందరికీ అది తెలుసు అనుకుంటా రేపు ఎక్స్పైర్ అయిందని, చేంజ్ అయిందని. అండ్ యా, దిస్ ఈజ్ మై వ్యూ. వన్స్ అగైన్ మీకు వీడియో అర్థం కాకపోతే ఒకసారి పిగ్గా అయితే చూడండి మళ్ళీ. అండ్ వీడియో ఫుల్గా చూస్తే మాత్రం మీరు మార్కెట్లో టెన్షన్ లేకుండా ఫ్రీగా ట్రేడ్ అయితే చేయగలుగుతారు. అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను, ఎందుకంటే మిగతా వాళ్ళు చేస్తున్నారు అండ్ నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి. సో వన్స్ అగైన్ ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి రివర్సల్ తీసుకుంటే బుల్లిష్, ఈ ఈ కన్ఫర్మేషన్తో పాటు వస్తే మాత్రం బుల్లిష్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. ఇలాంటి ప్రైస్ యాక్షన్ చూస్తే నేను బుల్లిష్కి టర్న్ అవ్వచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ 1:2, 3, దాని తర్వాత ట్రైల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. బేరిష్ కోసం అయితే ఈ లెవెల్ అనమాట, ఎప్పుడైతే కన్ఫర్మేషన్ దొరుకుతుందో దాన్ని బేరిష్ ట్రేడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ 1:2 అలానే చేయండి. రేపు బేరిష్కి ఎక్కువ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అండ్ తర్వాత ట్రైల్ చేయడం ఈజీ, ఉత్తమం బేసిక్గా. అండ్ సైడ్ వేస్ అయితే నాకు తెలిసి ఇన్ కేస్ మ్యాక్స్ పెయిన్ కూడా 24,600 అనే రేంజ్లో వస్తుంది. సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్రూషియల్.
దాన్ని బట్టి సైడ్ వేస్ వెళ్తుందా, బేరిష్ వెళ్తుందా, బుల్లిష్ వెళ్తుందా అనేది చూడొచ్చు. సైడ్ వేస్ రేంజ్ అయితే మాత్రం నాకు తెలిసి ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను మీకు. 24,600 టు అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసి 24,600, 24,500. మీకు దీన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. సైడ్ వేస్లో ఉంటే ఈ రేంజ్లో ఉండొచ్చు, ఆర్ ఇన్ కేస్ yeah. So this will be my sideways range. సో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసే కంటెంట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి యూట్యూబ్లో మెన్షన్ చేయండి, ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరైతే బేసిక్ ఐ మీన్ ప్రైస్ యాక్షన్ అవి తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే కొంచెం ప్రైస్ యాక్షన్ తెలిసి మార్కెట్లో ఎక్కువ రోజుల నుంచి ఉన్నారో వాళ్ళకి కొంచెం క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. అండ్ యా, సో మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే కొన్ని డేస్లో ఇంకొంచెం మంచి వీడియోస్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.